వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తెలుసా, తెలంగాణ రిచువల్స్లో 16 రోజుల పండుగ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా జరుపుకుంటారని. పదహారు రోజుల పండుగ అసలు ఎలా స్టార్ట్ చేసుకుంటామంటే, ఫస్ట్లీ మన డ్రెస్సెస్ అనేవి వెడ్డింగ్ రోజు వేసుకున్న డ్రెస్సెసే వేసుకోవాలి. కాకపోతే పెళ్ళికొడుకు డ్రెస్ పెళ్ళికూతురు వేసుకుంటుంది. పెళ్ళికూతురు శారీ అనేది పెళ్ళికొడుకు ధోతిలాగా లేకపోతే పంచలాగా కట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనము కూరాడు కుండలు తీసుకొని వస్తాం కదా పెళ్ళికి ముందు రోజు, వాటి ముందు నార్మల్గా కొన్ని రిచువల్స్ చేపిస్తారు. పత్తి గింజలు నాటడం అట్లా కొన్ని రిచువల్స్ చేపించి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పాటలు పాడుతూ మన మేనత్తలు ఆరెల్స్ మన ఇంటి ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంగు చాపి కట్నం అడుగుతారు. కొంగులో మనకి అప్పగింతలప్పుడు ఇచ్చిన బొమ్మ అండ్ ఇంట్లో ఏమన్నా టాయ్స్ ఉంటే టాయ్స్ వేసి వాళ్ళు కట్నం అడుగుతారు. అంటే ఆ బొమ్మలని వాళ్ళు ఫ్యూచర్ కిడ్స్ లాగా భావించుతారు. ఈ ప్రాసెస్ అంతా బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫాస్టింగ్ ఉండి చేస్తారు. అక్కడ పెట్టే ప్రసాదం తిన్నాక ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది అన్నమాట. అండ్ దీని తర్వాత మనం ఆ కూరాడు కుండలో ఉండే వాటర్తో చేతులు కడుక్కొని పెళ్ళికూతురు వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొంగు తుడుస్తారనమాట. ఇది మా సైడ్ ఉండే ట్రెడిషన్. దీంతో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. 16 రోజుల పండుగలో పాటలు కూడా పాడతారనమాట. అదొక ట్రెడిషన్ తెలంగాణలో. నా 16 రోజుల పండుగ అప్పుడు మా తాతమ్మ పాటలు పాడింది. అండ్ ప్రతి ఒక్క సెంటెన్స్ చాలా మీనింగ్ఫుల్ ఉండే. కాకపోతే ఈ జనరేషన్స్కి పెద్దగా అర్థం కాకపోవచ్చు అక్కడ. అండ్ చాలాసేపు పాడింది. అండ్ ఈవెంట్కి అదే హైలైట్ పాయింట్ అనమాట. ఇక్కడ నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను, వినండి. ఎర్రని గింజల తెల్లవాడరాకి ఎర్రని గింజల తెల్లవాడరాకి తెల్లని గింజల పచ్చబడరాకి జోకిరి అన్నలు దోడు దాకలు జోకిరి అన్నలు దోడు దాకలు ఎత్తిరి వన్నెలు ఎదరి గంపల ముచ్చైదా కెత్తిరి 3 గంపలు ముచ్చైదా కెత్తిరి 3 గంపలు వరంతా కెత్తిరి 5 గంపలు వరంతా కెత్తిరి 5 గంపలు ఐదమ్మ కెత్తిరి 5 గంపలు. వెరీ గుడ్. చేసి ఇక్కడ కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడాం. దీంతో ఈ ప్రాసెస్ ఎండ్ అయిపోయింది. అదే అద్దాలు తీసే బెటర్. దగ్గరది కనబడుతుందా? అవి కూడా తీరుగా అంతే. అది కారం కలియాలి. ఇప్పుడు ఎట్లా పోయిందా నువ్వు సపోర్ట్ చిన్నది అదే లాగా రాలే కసరే ఒక నిలబడే అందుకు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో
సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి